హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ మై సాసు కిచెన్. ఈరోజు బోటి చారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తారండి. ఫస్ట్ మనం షాప్ నుంచి తీసుకొచ్చిన తర్వాత మంచిగా వేడి నీళ్ళు బాగా కాగబెట్టి దాంట్లో బోటి వేసి ఫ్రెష్గా వేసుకోవాలండి, క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఒక మంచి కడాయి పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకున్న తర్వాత కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత చాలా సింపుల్గా చేయండి, ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. నెక్స్ట్ సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసానండి. ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను. మళ్ళీ ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యేలా చూసుకొని ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక 2 minutes తర్వాత దానిలో పుదీనా వేసుకోవాలండి. పుదీనా ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మంచిగా కలుపుకొని మంచిగా ఫ్రై అయ్యేలాగా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. నేనైతే ఫస్ట్ బోటి చారు కోసం ఫస్ట్ చింతపండు పక్కన నానబెట్టుకున్నానండి. అలాగే వేడిలో వేసి ఉడికించిన తర్వాత దాన్ని నీట్గా క్లీన్ చేయాలి. ఫస్ట్ ఉప్పు వేసి మంచిగా కడుక్కొని ఆల్రెడీ పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము. తర్వాత గరం మసాలాలు, సాజీరా, ఇలాచీ, లవంగాలు, దాల్చిన చెక్క కొన్ని వేసాము. మీరు గరం మసాలా పౌడర్ కూడా ఉంటే వేసుకోవచ్చండి, లేదంటే ఇట్లానే వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నా బాగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసామండి. ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ క్లీన్గా కడిగి పెట్టుకున్నటువంటి అవైతే మటన్ యొక్క బుక్కలు, మిగతాదండి బోటి అండి. చూడండి చాలా క్లీన్గా ఫ్రెష్గా కడుక్కున్నాను. అది ఆయిల్లో వేసి మంచిగా ఒక 15 minutes ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ నానబెట్టుకున్నటువంటి చింతపండు రసం తీసుకొని దాన్ని చింతపండు రసం ఇది వచ్చేసి ఇది కూడా బోటి అండి, కొవ్వు అంటారు కదా అది. అన్నీ కూడా ఆయిల్లో ఒక 2 నుంచి 3 minutes లేదా 5 minutes వరకు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పెట్టుకుని చింతపండు రసం అందులో వేసేయాలండి. వేసేసిన తర్వాత మనము కర్రీకి సరిపడినంత కారపొడి వేసుకోవాలి. కారపొడి నెక్స్ట్ చింతపండు రసము మీడియంగా, అంటే పులుసు ఎక్కువ తిన వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. మనం చింతపండు రసము ఎక్కువ వేసుకుంటానే మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ వేసుకున్నామండి. కర్రీకి సరిపడినటువంటి సాల్ట్ వేసుకోవాలి. మనం చింతపండు రసము కొంచెం పులుపు ఉండనిస్తేనే మనకి బోటి అనేది మంచిగా స్మెల్ రాకుండా బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర మెంతుల పొడి అండి. జీలకర్ర మెంతులు కూడా కంపల్సరీ వేసుకోవాలండి, రుచి చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు అన్నీ మిక్స్ చేసిన తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. అవన్నీ కూడా వేసేసిన తర్వాత మళ్ళీ మంచిగా నీట్గా కలుపుకొని నెక్స్ట్ ఇది వచ్చేసి కొబ్బరి పొడి కూడా వేసుకోవాలండి. మంచిగా మసలనివ్వాలి. మంచిగా బోటి కూడా ఆల్రెడీ వేడి నీళ్ళలో ఉడికింది కదా, దీనిలో కూడా మంచిగా ఉడికిపోతుంది. అట్లా మంచిగా మరిగించుకోవాలి ఆయిల్ మొత్తం పైకి వచ్చేంత వరకు. లాస్ట్లో ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకొని బంద్ చేయడమే. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మై సాసు కిచెన్. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, మనకు ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. అసలు 2 days వరకు కూడా కర్రీ పాడవదు. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.